BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయ్యప్ప స్వామి భక్తులు ఆధ్వర్యంలో గురుస్వామి శివారెడ్డి సమక్షంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం. నాయుడుపేటలోని కాపునూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు. నాయుడుపేట పట్టణంలో 8 మంది వ్యక్తులు గంజాయి నిల్వ ఉంచుకొని అక్రమ అమ్మకాలు. తిరుపతి జిల్లా వాకాడు మండలం దుగ్గరాజపట్నం పంచాయతీ పరిధిలోని అంజలాపురం గ్రామంలో రామస్వామి అయ్యప్ప స్వామి భక్తులు ఆధ్వర్యంలో గురుస్వామి శివారెడ్డి సమక్షంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల ప్రత్యేక పుష్ప అలంకరణలో రథంపై ఆసీనులైన స్వామివారిని అంజలాపురం, దుగ్గరాజపట్నం, కొత్తూరు గ్రామాల్లో ఊరేగిస్తూ కేరళ వారి పంచ వాయిద్యాలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలు, డీజే డప్పులు, బాణసంచా వేడుకల మధ్య గ్రామోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఈ గ్రామోత్సవంలో స్వామివారి పూల అలంకరణ, కేరళ పంచ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాకాడు, కోట, చిట్టమూరు మండలాల అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో గ్రామోత్సవంలో పాల్గొన్నారు. ఈ గ్రామోత్సవంలో గ్రామాల్లో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. అయ్యప్ప స్వామి మాల ధరించి భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. అనంతరం గ్రామోత్సవానికి వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కాపులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి కాపులూరు గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ప్రజలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల వద్దకే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఈయన అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. అలాగే సుళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీకి అభినందనలు తెలియజేస్తున్నామని, ప్రజల తరతరాల రెవెన్యూ సమస్యల నుండి విముక్తి కలిగే విధంగా ఈ రెవెన్యూ సదస్సులు ఉపయోగపడాలని ఆశిస్తున్నట్లు వారు తెలియజేశారు. కళ్ళు కూడా తీసుకొస్తున్నారు. ఈరోజు మంచి ఫుడ్ తెప్పిస్తుంటే నువ్వు వెళ్తేదా ఇక్కడ మాకు హై స్కూల్ ఉంది. ఈ హై స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు లెవెలింగ్ అది కూడా కావాలని కలెక్టర్ గారికి మొన్న నేను రిప్రజెంట్ కూడా ఇచ్చాను. కలెక్టర్ గారు దాన్ని స్పందించి ఇమీడియట్ గా దీనికి ఎస్టిమేషన్లు కూడా ఏమని చెప్పాడు. అదేవిధంగా కాపులూరు పంచాయతీ ఆఫీస్ కాడి నుంచి ఓజీల డొంక, అది మా రైతులు దాదాపు 1500 ఎకరాలు మా గ్రామ పంచాయతీ ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో అంటే పొలాలు లేక ఎరువులు ఎత్తుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. దాన్ని కూడా ఇమీడియట్ గా మా ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారు మేడం దృష్టికి కూడా తీసుకెళ్ళాను నేను. ఆయన కూడా ఆదేశాలు జారీ చేసింది ఎస్టిమేషన్లు ఏమని. తొందరగా మా ఎమ్మెల్యే గారు దాన్ని శాంక్షన్ చేపిస్తారని నేను కోరుకుంటున్నాను. దానికి భిన్నంగానే ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో అర్జీ ఎత్తుకొని పోయే పరిస్థితి కూడా లేదు. అర్జీ ఎత్తిపోయినా కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. దానికనే ఈ రోజు ప్రజల వద్దల పాలన, రెవెన్యూ సోదరులు అవన్నీ పెట్టారు. దానికి సంబంధించి ఇవన్నీ ఇప్పుడు ప్రజల వద్దకే వచ్చి అర్జీలు సేకరించమని ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగమే ఈ సదస్సులు పెడుతున్నాయి. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అట్లాగే మా సూలూరుపేట ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే మా ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో 8 మంది వ్యక్తులు గంజాయి నిల్వ ఉంచుకుని అక్రమ అమ్మకాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో నాయుడుపేట సిఐ బాబీ, ఎస్ఐ భవానీ లక్ష్మిలు ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 3 లక్షల విలువ చేసే 25 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా, నిల్వలు, అమ్మకాలు వంటి వాటిపై నిఘా ఉంచి నాయుడుపేట పోలీసులకు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి సరఫరా, గంజాయిని నిల్వ ఉంచడం వంటి చర్యలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇలాంటి చర్యలకు కఠిన శిక్షలు ఉంటాయని ఆయన తెలియజేశారు. ఉదయం మా నాయుడుపేట ఎస్ఐ గారికి, భవానీ లక్ష్మి గారికి వచ్చిన సమాచారం మేరకు తను ఎంఆర్ఓ గారిని, కొంతమంది బీఆర్ఓని మధ్యవర్తులను తీసుకొని రైల్వే స్టేషన్ తూర్పు పక్కన ఉండేటువంటి లేఅవుట్ లో గంజాయి తీసుకొని ఉన్నటువంటి కొంతమందిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఎంఆర్ఓ గారి సమక్షంలో వాటిని పంచనామా చేసి తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత కేసు నమోదు చేసి నాయుడుపేట సిఐ బాబీ గారు కేసు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఈ కేసులో వాళ్ళ దగ్గర నుంచి 25 కేజీల గంజాయి, 4 వ్యక్తుల్ని, 4 మగవాళ్ళని, 2 ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 4లో 2 మగవాళ్ళు అంటే అరవ వెంకయ్య, నక్కినబోయిన వెంకట సుబ్బయ్య, వీళ్ళిద్దరూ నాయుడుపేటకు సంబంధించిన వాళ్ళు. ఇంకొక 2
గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు ట్రాన్స్పోర్టర్స్, అంటే వాళ్ళు అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా నుంచి గంజాయిని తీసుకొచ్చి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు, రైల్లో కానీ లేదా రకరకాల మార్గాల్లో. వీళ్ళ దగ్గర నుంచి ఇద్దరు లేడీస్ వాళ్ళు పంచుకుంటున్నారు. అవి తీసుకొని రిటైల్ గా అమ్ముకోవడానికి చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని అమ్ముకునే ఆలోచనలో ఉండే క్రమంలో పట్టుకోవడం జరిగింది. ఈ అందరినీ అరెస్ట్ చేసి ఈ కాంట్రాబ్యాండ్ అయిన గంజాయిని సీజ్ చేసి వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకా ఈ రాకెట్ లో తప్పించుకొని ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ లో ఇంకా సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, కింద అమ్మే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలో నిఘా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. నాయుడుపేట పట్టణంలో గంజాయి అంతకు ముందు కన్నా తగ్గింది, కానీ లోకల్ గా కొంత దొంగచాటుగా జరుగుతుందన్న ఉద్దేశంతో గత 2 నెలల నుంచి పెట్టినటువంటి సమాచారం మీద టెక్నికల్ ఇన్పుట్స్, లోకల్ గా వస్తున్న ఇన్పుట్స్ బట్టి ఈ రైడ్ చేయడం జరిగింది. గంజాయి తాగేవాళ్ళు కానీ, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ, చిన్న చిన్న ప్యాకెట్లు పెట్టుకొని అమ్మటం కానీ ఏదైనా సరే నిషేధం. దీనికి సంబంధించిన సమాచారం ఉన్నట్టయితే నాయుడుపేట పట్టణంలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే నాయుడుపేట టౌన్ సిఐ గారు కానీ, ఎస్ఐ గారికి కానీ, మాకు కానీ సమాచారం 100 కానీ సమాచారం ఇవ్వచ్చు. దీనిపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఈ కేసులో దీంట్లో మాకు మా ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారు, మా అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి గారు వాళ్ళు ఇచ్చినటువంటి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఇన్పుట్స్ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ రైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇలాంటి ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాం. గంజాయి అనేది పూర్తిగా నాయుడుపేట, సుళ్ళూరుపేట ఏరియాలో కంప్లీట్ గా నిర్మూలించడానికి మా వంతు ప్రయత్నం జరుగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను విక్రయం చేస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన వ్యవసాయ పంటలను అందించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఇన్ఛార్జ్ అనంతరావు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి, ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుందని, ఇప్పటికీ నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేసే విధంగా ప్రోత్సహిస్తున్నామని, రాబోయే కాలంలో పూర్తి సామర్థ్యంతో ఇంకా అనేక మంది రైతులు ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చే విధంగా చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు. మాకు ఎంతగానో సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా ఈ 2 మండలాలకు సంబంధించిన క్యాడర్స్, మాకు యూనిట్ ఇన్ఛార్జీలు ఒక 5 మంది ఉన్నాము. ఐసీఆర్పీలు వచ్చి ఒక 20 మందిమే ప్రస్తుతానికి మా దగ్గర పనిచేస్తూ ఉంటున్నారు. మాకు ఒక డిజిటల్ కూడా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మేము ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ, ప్రతి గ్రామాన్ని తీసుకొస్తూ, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతులను కూడా మంచి ఆహారము, మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకొని ఎటువంటి జబ్బులు రాకుండా మన ఆరోగ్యాలు బాగుపరుచుకునే దానికి కూడా మేము 100% కృషి చేసి మంచి ఆహారం అనేది కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేము చేసేటువంటి ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల వాతావరణం పొల్యూషన్ కూడా చాలా వరకు మేము తగ్గించుకోగలుగుతాము, భూసారాన్ని పెంచుకోగలుగుతాము, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కూడా అందించుకోగలుగుతాం. ప్రజల నుంచి అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మా క్యాడర్స్ ని మమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది. మేము కూడా పక్క రైతుని చూసేసి ఉన్నటువంటి రైతులు కూడా మాకున్నటువంటి 4 ఎకరాల్లో 1 ఎకరా మేము పూర్తిగా కూడా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటాము. ప్రకృతి వ్యవసాయం చేసుకొని మా కుటుంబ సభ్యులకు, మా బిడ్డలకి మంచి ఆహార పదార్థాలు అందించుకుంటామని కూడా మనకు రైతులు కూడా చాలా వరకు ముందుకు రావడం జరుగుతూ ఉంది సార్. మాకైతే సార్ ఇటువంటి కూరగాయలే కావాలంటున్నారు సార్. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది సార్. ఎందుకంటే మేము ఒకే రేటుకి అమ్ముకుంటే దానికి దీనికి వ్యత్యాసం అనేది ఉండదు సార్. కానీ దీనికి పెద్ద వ్యత్యాసం అనేది ఉందో, కొంచెం ఎక్కువ డబ్బులున్నా సరే ఎక్కువ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఆహారాల మీదే ఎక్కువ ప్రజలు మక్కువ చూపిస్తున్నారు.
వ్యవసాయానికి గిట్టుబాటు కానివ్వకుండా చేసిన అధికార పార్టీ విధానాలే వ్యవసాయ రంగ సంక్షోభానికి కారణమన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల తయారీని విదేశీ బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడం వల్లనే పెట్టుబడులు పెరిగి రైతాంగానికి గిట్టుబాటు రాకుండా పోయిందన్నారు. మాజీ మంత్రి వైకాపా నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అధికార తెలుగుదేశం ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ధాన్యానికి సంబంధించినటువంటి కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం, అన్ని సజావుగా సాగుతున్నాడు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వాట్సాప్ మెసేజ్కే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పి ధాన్యం కొనుగోలు విషయాల్లో ఎక్కడ ఏమి ఇబ్బందులు లేవని చెప్పి కొందరిని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కారణం ఏమిటంటే ఇది డిఫరెంట్ సీజన్స్ లో ఉంటుంది కాబట్టి కొన్ని దగ్గర ఇప్పటికే కోతల ప్రారంభమై ధాన్యం మార్కెట్లోకి రావడం జరిగింది, కొన్ని దగ్గర ఇప్పుడిప్పుడే కోతల ప్రారంభమవుతున్నాయి. అటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ధాన్యానికి సంబంధించి 24 గంటల్లోనే డబ్బులు వేస్తున్నామని చెప్పినని సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా పత్రికల్లో కానీ అనేక రకాలైనటువంటి కథనాలు కూడా ప్రచురించడం జరిగింది. ఈరోజు వాస్తవాన్ని వక్రీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా రైతులకు సంబంధించి వాళ్ళు అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నటువంటి నేపథ్యంలో విధి లేక గత్యంతరం లేక కొన్ని పత్రికలు ఈరోజు దానికి సంబంధించి జరుగుతున్నటువంటి మాట వాస్తవమే, కానీ అది గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అని చెప్పి ఆ తప్పును కూడా గత ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేసింది. అంటే మేము ఏదైతే ఇన్ని రోజులుగా చెప్తూ వచ్చామో రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్లలో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, దాన్ని మీరు పట్టించుకోవడం లేదు, దానివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని చెప్పి ఏదైతే మేము పదే అనేక సందర్భాల్లో మాట్లాడామో అవి వాస్తవం అని చెప్పి ఈరోజు ఈనాడు పత్రికలోనే ప్రధానంగా ఒక కథనం రావడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి విషయాలలో ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆ ధాన్యం కొనుగోలులో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. అంటే ఒక విషయం ఒప్పుకున్నారు, మేము చెప్పినట్టుగా ఇప్పటి వరకు చెప్పినటువంటి అన్ని మాటలన్నీ కూడా అబద్ధాలే, అవాస్తవాలే, ధాన్యం కొనుగోలు విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది ఒకటి ఈరోజు అన్ని కూడా చెప్పడం జరిగింది. మేము అడిగేది ఈ ప్రభుత్వానికి రైతుల విషయంలో ప్రాధాన్యత లేదు, వ్యవసాయం మీద శ్రద్ధ లేదు. ఎంతసేపటికి విపక్షాల మీద ఏ విధంగా కేసులు పెడదాం, వాళ్ళని ఏ విధంగా వేధిద్దాం, వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేద్దాం, వాళ్ళని ఏ విధంగా జైలు పాలకు పంపిద్దాం అనేటువంటి ఆలోచనతో ప్రజా సమస్యలన్నింటినీ గాలికి వదిలేసింది. అందులో భాగంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఉదాసీనంగా గాలికి వదిలేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థులను వదిలేసింది, రైతులను వదిలేసింది, నిరుద్యోగులను వదిలేసింది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యల గురించి, బాధల గురించి మొదలుపెట్టినటువంటి దుస్థితి ఏర్పడింది తప్ప ఇదిగో మాకు ఈ సమస్యకి పరిష్కారం లభించింది అనేటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించేటువంటి దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సభల్లో చెప్పాడో, ఎంత ఘనంగా చెప్పాడో, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రూపాయలు ఇస్తున్నాడో దానికి సంబంధించినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో దానిని 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతుకు పెట్టుబడి, రైతుకు భరోసాగా ఇస్తున్నటువంటి 15,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 13,500 రూపాయలు ఏదైతే ఉందో దానిని నేను 15,000 రూపాయలకు పెంచుతాను అని చెప్పి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల్లో 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట్లాడారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా గతంలో ఇచ్చినటువంటి 13,500ని 20,000కి నేను మారుస్తానని చెప్పి పెట్టుబడి సాయం చెప్పినటువంటి మాట ఎక్కడన్నా నిలబెట్టుకున్నటువంటి నేపథ్యం ఉందా అంటే ఎక్కడా పరిస్థితి లేదు, ఎక్కడా దాని గురించి మాట్లాడటం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, పూర్తి అయిపోయింది, కోతలు వచ్చే రబీ సీజన్ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా సరే పెట్టుబడి సాయం నుంచి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పి రైతులకు ఇస్తానన్నటువంటి ప్రతి సంవత్సరం 20,000 ఏదైతే ఉందో ఆయన పెట్టుకున్నటువంటి పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పెట్టుకున్నాడు. చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా ఉంది తప్ప ఈ 6 నెలల్లో అన్నదాత సుఖీభవ అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి నేపథ్యం లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళని మొదటి
అడుగులోనే రైతులకు సంబంధించి ఇస్తామన్నటువంటి పెట్టుబడి సాయం ఏదైతే సంవత్సరానికి 20,000 చొప్పున 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పాడో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడి సాయం విషయంలో మోసం చేసి మొండి చేయి చూపించి రైతులను మొట్టమొదటిగా వంచనతోనే తన పరిపాలన ప్రారంభించాడు. ఈ రోజు మరలా ధాన్యం సేకరణ విషయానికి వచ్చినప్పటికీ పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అయితే దానికి సంబంధించి ఇది వైఫల్యం చెందింది అని చెప్పి గమనించిన తర్వాత కూడా ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వానికి సంబంధించి రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలను ప్రజల ముందు చెప్పడానికి, వాస్తవాలను వక్రీకరించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలను ప్రజల ముందుకు పెట్టేటువంటి పరిస్థితి, పారదర్శకంగా జరిగినటువంటి యథార్థాన్ని వివరించేటువంటి పరిస్థితిలో ఈరోజు ఎల్లో మీడియా లేకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల కొన్ని చిక్కులు వచ్చాయి, దానివల్ల ఈరోజు మనం సమయానికి కొనుగోలు చేయలేకపోయామని చెప్పి ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ఆడలేక మధ్యలో కూడా అన్నట్టుగా మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. అధికారం ఎవరి చేతిలో ఉంది? ఈరోజు అధికారులు ఎవరి చేతిలో ఉన్నారు? అధికారం మీ చేతిలో ఉంటే, అధికారులు మీ కౌన్సిలర్లో ఉంటే మీరు ఎవరు కావాలంటే వాళ్ళని జిల్లాకి జాయింట్ కలెక్టర్గా వేసుకుంటే, ఎవరు కావాలంటే వాళ్ళని కలెక్టర్గా వేసుకుంటే, ఎవరు కావాలన్నటువంటి అధికారులను బదిలీ చేసి మీ ఇష్టారాజ్యంగా వేసుకుంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి తిరుగులేని అధికారాన్ని మీరు సంపాదించి ప్రజల దగ్గర వీటన్నింటినీ పక్కన పెట్టి మీకు మద్దతు దక్కకపోవడానికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను మాట్లాడుతున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి కాకపోయి ఉంటే ఈ 6 నెలలు ఏవి గాడిదలు కాస్తున్నారు మీరు? వాటి మీద సమీక్ష జరిపి వాటిని ఎందుకు మీరు సవరించలేకపోయారు? అంటే నిన్నటి దాకా ఏ నోటితో అయితే సక్రమంగా కొనుగోలు జరుగుతున్నాయని అన్నారో అవి సరిగ్గా జరగడం లేదని చెప్పి రైతులు మాట్లాడడం ఎప్పుడైతే మొదలైందో, రైతులు గళం ఇప్పారో, గందరగోళ పరిస్థితులకు దారి తీసాయో, తప్పని పరిస్థితుల్లో, విధులేని పరిస్థితుల్లో ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి మీరు ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన చేస్తే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. రైతులు మిమ్మల్ని క్షమించరు, మీ మాటలు నమ్మరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటాడు, నాకు 45 ఏళ్ల అనుభవం, నాకు ఐటీకి సంబంధించినటువంటి నీ 45 అనుభవం ఏమైంది, నీ ఐటీ ఏమైంది, నీ రియల్ టైం గవర్నెన్స్ ఏమైంది, డీప్ టెక్ ఏమైంది? కారణం ఏమిటంటే ఎవరికైతే రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో సమీక్ష నిర్వహించాడే. ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయనంటే ఆ ఇబ్బందులను అధిగమించేటువంటి ప్రయత్నం చేశాడే, చేసి రైతులకు అండగా నిలిచాడే. కారణం జగన్మోహన్ రెడ్డి గారు పనిమంతుడు. పని చేసినటువంటి ముఖ్యమంత్రి నాటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ ముఖ్యమంత్రి నాటి చంద్రబాబు నాయుడు ఏమి పని చేయకుండానే ప్రెస్ మీట్ లో ఆహా ఓహో బ్రహ్మాండంగా నేను పని చేస్తున్నానని చెప్పి తన భుజాన్ని తను తట్టుకునేటువంటి ముఖ్యమంత్రి గారు. ఆ రోజు ఏదైనా చిన్న చిన్న విషయాలు వస్తే రైతులకు అన్ని విషయాలు, ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతులు ఏ విధంగా మోసం చేయాలో, వంచాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప రైతాంగానికి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేసేటువంటి నేపథ్యం కనిపించడం లేదు. అదేవిధంగా ఎక్కడన్నా చిన్నపాటి సమస్యలు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా రైతులకు సంబంధించి ప్రతి విషయంలో కూడా రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు అధోగతి పాలయ్యేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఈ చెప్పాడు నాయకులు మనోహర్ గారు చెప్పారు, సినీ నటుడు పెట్టినటువంటి పార్టీ కదా, ఆ పార్టీలో ఉన్నాడు కదా, అందుకని మీరు ఎవరన్నా హాయ్ అని చెప్పి పంపిస్తే ఆ హాయ్ అని వచ్చిన వెంటనే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తానన్నారు. ఒక హాయ్ కాదు మనోహర్ గారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అయ్యప్ప స్వామి భక్తులు ఆధ్వర్యంలో గురుస్వామి శివారెడ్డి సమక్షంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం. నాయుడుపేటలోని కాపునూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు. నాయుడుపేట పట్టణంలో 8 మంది వ్యక్తులు గంజాయి నిల్వ ఉంచుకొని అక్రమ అమ్మకాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.